వైసీపీకి మరో ఎమ్మెల్సీ షాక్ ఇచ్చారు. మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామాకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? శ్వేత, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న జకియా ఖానం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఇలా చూస్తే కనుక జకియా ఖానంతో కలిపి ఎమ్మెల్సీలుగా రాజీనామా చేసిన వారి సంఖ్య 6కు పెరిగింది. మొత్తం 6గురు కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తూ వచ్చారు. ఏదైతే గత 11 నెలల నుంచి కూడా వైసీపీ అధికారం కోల్పోయాక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాజీనామాల పరంపర అనేది ప్రారంభమైందని చెప్పాలి. తొలుత అటు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కానీ, అలాగే కరి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ ఇలా 5గురు రాజీనామా చేశారు దశల వారీగా. ఏదైతే వైసీపీతో తాము వైసీపీలో ఉండలేకపోతున్నాం అంటూ ఆ పార్టీ విధి విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నాం అని చెప్పి వారు బయటకు వచ్చి బహిరంగ ప్రకటన కూడా చేయడం జరిగింది. తర్వాత అప్పుడు రాజీనామా చేసినప్పటి నుంచి కూడా శాసన మండలి చైర్మన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాజీనామాలు ఆమోదించాలని చెప్పి పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయటం, అలాగే శాసన మండలి సమావేశాలు జరిగే సమయంలో కూడా ఒత్తిడి తీసుకురావటం, ఆ రాజీనామాలు ఆమోదానికి జాప్యం జరుగుతుందంటూ చెప్పి కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా జకియా ఖానం కూడా రాజీనామా చేయడంతో వైసీపీ బలం సాంకేతికంగా రాజీనామాలు ఆమోదు పొందకపోవడంతో శాసన మండలిలో బలం ఉన్నట్టు చూపిస్తున్నా సరే, సాంకేతికంగా మాత్రం అక్కడ బలం అనేది పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి. ఏదైతే అటు జగన్ విధి విధానాలు నచ్చకే ఆ పార్టీని వీడుతున్నామంటూ కూడా ఒక్కొక్క ఎమ్మెల్సీ కూడా చెప్తూ వస్తున్నారు. వీళ్ళు కూడా అప్పుడు కూడా జకియా ఖానం కూడా తాను రాజీనామా చేసిన దానిలో మనస్ఫూర్తిగా చేసిన రాజీనామాని తక్షణమే చైర్పర్సన్ ఆమోదించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. ఈమెకి వచ్చే ఏడాది జూలై వరకు కూడా పదవీ కాలం ఉంది. దీంతో అప్పటి వరకు 6గురు రాజీనామా చేసిన వారి సంఖ్య 6కు పెరిగింది. ఈ 6గురు రాజీనామాలు కనుక చైర్పర్సన్ ఆమోదిస్తే వాటికి ఉప ఎన్నిక త్వరలోనే వచ్చి ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ కానున్నాయి. ధన్యవాదాలు కృష్ణ.